కడపలో ఉన్నటువంటి చాలా ఫేమస్ అయిన కడప అమీర్ పీర్ దర్గా దగ్గరికి ఇక్కడకి చాలా మంది సెలబ్రిటీలు అయితే వచ్చి వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ దర్గాకి వచ్చే వరకు ఆడవాళ్ళని దర్గా లోపలికి అలౌ చేస్తారా? హిందువులు కూడా ఈ సమయం పేరుతో అమీర్ పీర్ దర్గా చెప్తాము. ఆ జడాయి అంటే మొక్కుబడేది ఆడపిల్లలు తగిలిస్తే పెళ్లి సంబంధాలు కుదురుతాయి. అభిషేక్ కూడా ఐశ్వర్య కూడా వచ్చి ఉన్నారు. దర్గా ఇక్కడ మొక్కులు వీడి చెప్పుకునే వాళ్ళు కూడా ఇంకా పానీ ఇస్తారు, దర్గాలో నీళ్లు ఇస్తారు, ఆయిల్ ఇస్తాం, అఖండ జ్యోతి వీళ్ళు దర్గాలు. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ఈ రోజు మనం వచ్చేసాం కడపలో ఉన్నటువంటి చాలా ఫేమస్ అయిన కడప అమీర్ పీర్ దర్గా దగ్గరికి. ఇక్కడకి చాలా మంది సెలబ్రిటీలు అయితే వచ్చి వెళ్తూ ఉంటారు. రీసెంట్ గా మనం రామ్ చరణ్ ని చూసామన్నమాట. రామ్ చరణ్ కూడా ఇక్కడికి వచ్చి అమీర్ పీర్ దర్గాని దర్శించుకున్నారు. అలాగే AR రెహమాన్ అయితే రెగ్యులర్ గా వచ్చే ప్లేస్. ఆయనకి ఏమైనా మూవీస్ ఉన్నా ఆయనవి సక్సెస్ అవ్వాలి అన్న ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఆయన మాటల్లో కూడా మనం విన్నాము. సో ఇక్కడ దర్గాకి వచ్చే వరకు ఆడవాళ్ళని దర్గా లోపలికి అలౌ చేస్తారా? హిందువులు కూడా దర్గా లోపలికి వెళ్తారా? అసలు ఈ దర్గా స్పెషల్ ఏంటి? ఎందుకు ఇంత ఫేమస్ అయిపోయింది? మరిన్ని విశేషాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందామా? వచ్చేసేయండి.